సో మీ అందరి రిక్వెస్ట్ మీదుగా ఇంకా 2 ఊరగాయలు చేయబోతున్నాము. ఇలా పెట్టేసేసి జాడీలో పెట్టాలమ్మా. మాగాయ చేయబోతున్నాము. అత్తమ్మ ఇది కూడా చెప్పండి. బెల్లం పొయ్యి మీద కరిగించాలంటే నీళ్లు పోయకూడదమ్మా. బాగున్నాయి కదా టేస్ట్? బాగుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపమ్. ఆవకాయ వీడియో చూసి మీరందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అంతేకాకుండా కమెంట్స్లో ఇంకా ఊరగాయలు మీకు తెలిసినవి కావాలి షేర్ చేయండి అన్నట్టు రిక్వెస్ట్ చాలామంది అడిగారు అనమాట. సో మీ అందరి రిక్వెస్ట్ మీదుగా ఇంకా 2 ఊరగాయలు చేయబోతున్నాము. అది ఏంటంటే మ్యాంగో తురుము తీపి పచ్చడి, అది టిఫిన్స్కి చాలా బాగుంటాయి. అండ్ ఇంకొకటి మాగాయ పచ్చడి అనమాట. ఇంతకీ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మొన్న ఈ ఆవకాయ కోసం అని మామిడికాయలు తీసుకురావడానికి వెళ్తుంటే ఎవడో ఒకడు 2 వీలర్లో వచ్చి ఇలా గుద్దేసి అలా పారిపోయాడు అనమాట స్పీడ్గా. సో అలా నా కొత్త కార్కి డెంట్ వచ్చింది. సో నేనైతే చాలా అప్సెట్ అయ్యాను. కొత్తది కదా, చాలా ఫీల్ అవుతూ ఉంటాము. సో అందుకని మా ఆయనతో చెప్పాను, ప్లీజ్ అది రిపేర్ చేయించు, ఏం చేయాలో దాని గురించి చూడు అని. ఆయనేమో దాని గురించి పట్టించుకున్నట్లేదు. అక్కడ కూర్చుని టీవీ చూస్తున్నారు. ఆయనే వెళ్ళి అడుగుదాం ఇంకా చేశారో లేదో అని. ఆ తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేద్దాం రండి. మిక్కీ టీవీ చూస్తుంటారు అనుకున్నాను, ఒక చిన్న చేంజ్ అంతే, ఫోన్ చూస్తున్నారు అంతేనా? సరే వదిలే. ఇప్పుడు అదే చేస్తున్నావు అంటే అంతే కదా మరి. సరే అవన్నీ వదిలేసే. ఇప్పుడు నేను కారు డెంట్ పడింది, ఆ సంగతి ఏంటో చూడు అని చెప్పాను, చూసావా? గుద్దేది నువ్వు, రిపేర్ నేను చేయించాలా? మరి నా హస్బెండ్వి కదా నువ్వే అన్నీ చూసుకోవాలి. నాకు తెలిస్తే నేనే తీసుకెళ్లేదాన్ని, నాకు తెలియదని కదా నిన్ను అడిగాను. ఆయన కరెక్షన్, చిన్న కరెక్షన్, గుద్దింది నేను కాదు, వాడు గుద్దేసి వెళ్ళిపోయాడు. అవును, వాడిని ఎలా పట్టుకుని నేను? వాడు గుద్దేసి వెళ్ళిపోతే ఏం చేయాలి? రిపేర్ నువ్వు చేయించుకోవాలి. రిపేర్కి మాత్రం నేను గుర్తొస్తానా నీకు? రిపేర్కి మాత్రమే కాదు, ఈ సెకండ్ గుర్తొస్తావు నువ్వు. ఆ రిపేర్ అంతా ఎప్పుడో అయిపోయింది, వెళ్ళి చూసుకో కావాలంటే. నిజమా? ఎప్పుడు చేయించావు? ఎక్కడ చేయించావు? ఎలా చేయించావు? ఈ క్వశ్చన్లు చాలా చాలా ఉన్నాయి, కానీ నీ డౌట్స్, నీ క్వశ్చన్స్ నేను తీరుస్తాను. నాట్ ఓన్లీ డెంటింగ్ ఆర్ రిపేరింగ్, సర్వీస్ గురించి కానీ, కార్ ఇన్సూరెన్స్ గురించి కానీ, ఇంకా కార్ రిలేటెడ్ అన్ని విషయాల గురించి నీతోనే కాకుండా మన ఆడియన్స్తో కూడా చాలా విషయాలు షేర్ చేసుకుంటాను. ఓకే ఓకే చెప్పు, తెలుసుకుందాం. నేను రీసెంట్గానే గో మెకానిక్ గురించి తెలుసుకున్నాను. వీళ్ళ దగ్గర 1000+ వర్క్షాప్స్ ఉన్నాయి. ఇంకా వీళ్ళ మెకానిక్స్ కూడా హైలీ స్కిల్డ్. వీళ్ళు ఆఫర్ చేసే సర్వీసెస్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఓహో. ఆ సర్వీసెస్ ఏంటంటే పీరియాడిక్ సర్వీసింగ్, మెకానికల్ రిపేర్స్, పెయింటింగ్ అండ్ డెంటింగ్, వీల్ కేర్, కార్ కేర్ అండ్ డీటెయిలింగ్, ఇంకా కార్ ఏసీ సర్వీసింగ్. అంతేకాకుండా గో మెకానిక్ ఎక్స్టెండెడ్ వారంటీ, దీని గురించి చెప్పి తీరాల్సిందే. ఈ గో మెకానిక్ ఎక్స్టెండెడ్ వారంటీ ఏంటంటే మీ మ్యానుఫ్యాక్చరర్ వారంటీ ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా ఇది వారంటీ ఇస్తుంది. ఇంకో బెనిఫిట్ ఏంటో తెలుసా? సెకండ్ హ్యాండ్ కార్స్ కూడా ఈ గో మెకానిక్ ఎక్స్టెండెడ్ వారంటీని పొందొచ్చు. ఫుల్ కార్ ఇన్సూరెన్స్ కావాలా, లేదా కార్లో ఎక్కువగా డ్యామేజ్ అయ్యే పార్ట్స్ లైక్ సస్పెన్షన్, ఇంజన్, బ్రేక్స్, అలా వాటి వరకే ఇన్సూరెన్స్ కావాలనేది కూడా మీరే చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ కార్స్ని మినిమం ప్రైజెస్కే ఇన్సూర్ చేసుకోవచ్చు. మీరు ఒట్టి గో మెకానిక్ ఎక్స్టెండెడ్ కార్ వారంటీకి పే చేస్తే చాలు. అపార్ట్ ఫ్రమ్ దట్ దేర్ ఆర్ నో జీరో అడిషనల్ ఆర్ హిడెన్ కాస్ట్. ఇంకో ఫీచర్ ఏంటంటే గో మెకానిక్ మైల్స్, యాన్యువల్ మెయింటెనెన్స్ మెంబర్షిప్ ఫీచర్. ఈ ఫీచర్ మీ మనీని సేవ్ చేయడమే కాకుండా మీ బడ్జెట్ని ఈజీ చేస్తుంది. ఈ యాన్యువల్ మెయింటెనెన్స్ మెంబర్షిప్తో ఎక్స్క్లూజివ్ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ పొందండి. ఇంకా 30+ సర్వీసెస్ పైన ఎక్స్ట్రా డిస్కౌంట్ పొందొచ్చు. మీకు కావాల్సిన ఎమర్జెన్సీ సర్వీసెస్ మరియు ఫ్రీ రోడ్ సైడ్ అసిస్టెన్స్ని కూడా ఇస్తుంది. 1 month or 1000 kilometers-కి అన్కండిషనల్ వారంటీని ఇస్తుంది. అంతేకాకుండా 100% జెన్యూన్ OEM అండ్ OES స్పేర్ పార్ట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ టైం నుంచి
నీ కార్ సర్వీస్ని నువ్వే బుక్ చేసుకోవచ్చు 3 ఈజీ స్టెప్స్తో. అవునా? ఎలా? నీ కార్ ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి, నీకు ఏ సర్వీస్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ నీ టైం స్లాట్ ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి. వీటన్నిటితో పాటు ఇంకో బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా? మీ కార్ సర్వీసెస్ పైన 40% వరకు సేవ్ చేసుకోవచ్చు. సో బేసిక్గా గో మెకానిక్ వాళ్ళు మిడిల్ మ్యాన్ని ఎలిమినేట్ చేసి ఇన్హౌస్ స్పేర్ పార్ట్ ప్రొక్యూర్మెంట్ని ఇస్తున్నారు. ఇలా చేయటం వల్ల స్పేర్ పార్ట్స్ రీజనబుల్గా వచ్చి ఆ బెనిఫిట్ని వాళ్ళు డైరెక్ట్గా కస్టమర్కే పాస్ ఆన్ చేస్తున్నారు. సూపర్ కదా. ఎన్ని గొప్ప విషయాలు చెప్పాను నీకు. గో మెకానిక్ వాళ్ళ లింక్ అండ్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం. ఇంకేంటి, గో అండ్ డూ యువర్ వర్క్. ఓకే. ఇంతకీ నువ్వేం పచ్చడి, ఏం ఊరగాయ పడుతున్నావు? అవును కదా, ఈయన చెప్పేది వింటూ నేను నా అస్సలు పనిని మర్చిపోయాను. నేనేం చెప్పినా అంతే అలాగే ఉంటుంది. సర్లే, ఓకేలే. ఇంతకీ ఏం చేయబోతున్నామంటే మ్యాంగో తురుము స్వీట్ పచ్చడి టిఫిన్స్ కోసం అండ్ మాగాయ పచ్చడి అనమాట. ఓ, ఈసారి లాస్ట్ టైం కారం, ఈసారి స్వీట్. స్వీట్ అండ్ మాగాయ. నైస్. లాస్ట్ వీడియోలో మీరు ఏమేమి ట్రై చేశారు, అవి ఎలా వచ్చినాయి కూడా మాకు ఈసారి కమెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ స్వీట్ కదా, తీపి పచ్చడి. తీపి పచ్చడి ఎంతమందికి ఇష్టం అని కూడా మాకు మెన్షన్ చేయండి. సరే, ఓకే, మనం మొదలు పెడతాం రండి. మామూలుగా మామిడికాయ తీపి పచ్చడి పడతామమ్మా, ఎప్పటి నుంచో ఉంది మామిడికాయ తీపి పచ్చడి పడతాము. అయితే ముక్కల పచ్చడి అది. ఆ ముక్కల పచ్చడి మన ఇంట్లో అన్నంలోకి తినరు. బ్రేక్ఫాస్ట్కి వాటికి మనకి దోశలకి వాటికి తినడానికి చేస్తే ఒకసారి కొద్దిగా చేస్తే అందరూ బాగుంది అన్నారు. సరేనా, అలా అప్పటి నుంచి 3 ఏళ్ల నుంచో ఏమో చేసుకుంటున్నాం. అదేనే, అంటే నా మామూలుగా వేరే వాళ్ళ సంగతి తెలియదు. నాకు అన్నంలో కొంచెం తీపి ఉంటే నచ్చదు. టిఫిన్ అయితే పర్వాలేదు, బాగానే ఉంటుంది కొంచెం దోశతో తినడానికి. అదేనే, అందుకని ఇది టిఫిన్ తో తింటుంటాం. ఒట్టిగా కూడా తింటాం. ఇది బాగుంటుంది, తీపిగా కారంగా పుల్లగా. అందుకని నువ్వు ఎట్లాగూ నీ ఛానల్లో చూపిస్తావు కదా అని ఈ రోజు వీడియో చేస్తాం. సో దీనికి కూడా మనము ఆ రోజు తీసుకున్నాం కదా అలా కాదు. మామిడికాయ ఎలాంటి మామిడికాయ తీసుకోవాలి? ఒక ఆవకాయకే పర్టికులర్ గా పలానా కాయలే కావాలని, దీనికైతే తోతాపురి కాయలు అంటారు, దాన్నే కలెక్టర్ కాయలు అని కూడా అంటారు ఇక్కడ. అంటే పూర్తిగా పులుపు ఉండకూడదు, పూర్తిగా బాగా తీపి ఉండకూడదు. ఇది అట్లా ఉంటది అనమాట. తీపిగా పులుపులుగా కొంచెం కలర్ వచ్చినా పర్వాలా, ఎందుకంటే దీనిలో బెల్లం కలుపుతాం కాబట్టి బెల్లం తగ్గించచ్చు. అప్పుడు అదే ఆల్రెడీ ఇందులో కొంచెం తీపి ఉంటది కాబట్టి మనం తక్కువ కాయలు తీసుకోవాలన్నమాట. పులుపు తక్కువయ్యి స్వీట్ ఉన్నాయి తీసుకోవాలన్నమాట. ఆ కాయల్లో ఏంటంటే ఇదే దాన్నే తోతాపురి లేదా కలెక్టర్ కాయలు అంటారు. ఆ కాయలు తీసుకున్నాం మనం. తోలు తీసి బాగా తీసేసి తురివేసామన్నమాట. మొన్న దానికి వెల్లుల్లిపాయ పచ్చడికి ఎలా తురుముకున్నామో అలా తురగొట్టాం అనమాట. తురివేసి ఏమి ఈజీ అమ్మా. ఇది కూడా ఆ రోజుకి ఆ రోజు తయారయ్యే పచ్చడి కాదు ఇది. ఉప్పు పసుపు వేసి ఇందుట్లో కొలత ప్రకారం ఓవర్ నైట్ ఉంచేసేయాలి. ఈ రోజు పెడితే రేపు దీన్ని తీసి ఏం చేయాలన్నమాట, దాన్ని ఇలా 2 ప్లేట్లోకి అనమాట ఇలా పిండేసేసి, ఉప్పు వేస్తే బాగా నీరు వచ్చేస్తుంది. ఇలా పిండేసేసి పిండింది ఒక ప్లేట్లో, వాటరీగా ఉన్నది ఒక ప్లేట్లో పెట్టి ఎండ వస్తే బాల్కనీలో ఎండ కనీసం మినిమం ఒక 2 అవర్స్ అలా ఎండలో పెట్టేసి, ఓ డ్రై అవ్వక్కర్లేదు, కొద్దిగా దగ్గర కావాలి, లూజుగా లేకుండా. అప్పుడు పచ్చడి చేసేసుకోవచ్చు 3వ రోజు. ఓకే, అది సరే. అట్లా ఇప్పుడు ఏంటంటే దీనిలో చాలా ఈజీ అనమాట. ఇది కొలుచుకోవాలి, ఎంత ఉప్పు పట్టింది అనేది కావాలి, తెలియాలి కదా మనకి. కొలతకి మెజర్మెంట్ కదా ఇవ్వు. మనట్లాగా ఇలా సమానంగా ఉన్న తీసుకుంటే మెజర్మెంట్స్ మనకు కరెక్ట్గా కుదిరి. ఇది ఎంత అవుతుందో చూద్దాం. నొక్కి తీసుకోకూడదు, ఎందుకంటే గుజ్జు కదమ్మా, ఇది ముక్కలు కాదు కదా. ఇలా తీసుకోవాలి. ఇలా ఇది ఎన్ని అవుతుందో ఇట్లా, ఇది ఎన్ని అవుతుందో చూసుకుని ఆ ప్రకారం దానిలో వేసుకోవాల్సినవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ చూసుకున్నాం. ఇదిగో 2. ఓకే, 3. ఇది కొద్దిగా ఎండితే ఇంత ఉండదు, తగ్గుతుంది. 3 దేనికంటే బాగా ఎండక్కర్లేదమ్మా, కొంచెం. 4, 5 అవుతుంది. 5 అవుతుంది. మనం కొద్దిగా కాయలు ఎక్కువ సంవత్సరం అంతా రావాలి కదా. ఇంకెవరన్నా ఫ్రెండ్స్ అడిగితే కూడా వాళ్ళకు కూడా మనం టేస్ట్ చూపిస్తాం కదా. అట్లా వాళ్ళ కొద్దిగా అలా షేర్ చేసేసరికి మనకి ఉండాలి కదా సంవత్సరం అంతా. అందుకని కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ పట్టుకుంటాం, ఎందుకంటే ఇది ఎక్కువ మనం టిఫిన్లకి వాడుకుంటాం కదా. అందుకని
ఒక 10 కాయలు తీసుకున్నాను, ఈ సైజు ఈ మాత్రం సైజు కాయలు ఇంత మామూలుగా పొడుగు వస్తది తీసుకుంటే ఈ మాత్రం గుజ్జు వచ్చింది అనమాట. 10 కాయలు గుజ్జు అనమాట ఇది. అదంతా మనకు అక్కర్లా, ఈ తీసింది ఎంత అనేది మెజర్మెంట్. దీనికి ఏంటంటే దీనిలో కాస్త తీపి ఉంటుంది, తర్వాత తర్వాత వేయబోయేది కూడా బెల్లం. అందుకని ఆవకాయ పచ్చడి కొలతలు కాదు దీనికి. ఇది ఒకటి తీసుకుంటే 1/4 ఉప్పు పడుతుంది. 1/4 ఒకటికి 1/4. సో ఇప్పుడు 5 తీసుకున్నావు కదా, 5 1/4 అంతే కదా, 5 పావులు 1/4 అంటే దీంతో 1 పావు వేసుకోవాలి. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తాం అనమాట, హాఫే వేసుకుందాం ఉప్పు, తర్వాత చూసి వేసుకుందాం, హాఫే వేసుకుందాం. దీనిలో పడుతుంది. తర్వాత ఇది ఎంత తీపి ఉందో, తర్వాత బెల్లం ఎక్కువ వేస్తాం కదా దీనికి, అవన్నీ ఆ లెక్కలు తర్వాత మనం షుగర్ కూడా వేసుకోవచ్చా? షుగర్ వేసుకోవచ్చు, కానీ మనం షుగర్ మనం వాడము, వేసుకునే బెల్లమే వేయాలి దీనికి. బాగోదు షుగర్ వేసుకుంటే బాగోదు. చాలా ఇదిగో 1 పావు వేయాల్సింది మనం హాఫ్ వేస్తున్నాం. ఎందుకంటే ఇది ఎంత తీపి ఉందో ఎంత పులుపు ఉందో మనకు తెలియదు. అందుకని ముందు తక్కువ వేసుకోవాలి. కారం అయినా తినగలం కానీ ఉప్పు తినలేము, అందుకోసమే తక్కువ వేసుకోవాలి. అమ్మ పసుపు కూడా ఇలా ఉప్పు పసుపు రాసి వేసి వేయి. ఎంత? అది చిన్న స్పూన్ కదా, 3 స్పూన్లే. చిన్నది కదా ఇది, 3 ఇలా పెట్టేసేసి జాడీలో పెట్టాలమ్మా. ఓవర్ నైట్ ఉంచేసేసి రేపు పొద్దున్న తీసేసి దీన్ని ఎండలో పిండేసేసి ఎండలో పెడితే ఎంత వాటర్ వస్తే అంత వాటర్. ఓకే. ఎందుకు నీ ఎండలో పెట్టాలంటే మనం దీనికి సరిపడా కొలతలు చెప్తా. దానికి కూడా బెల్లం పాకం పట్టేస్తాం, బెల్లం లూజ్గా ఉంటుంది కదా, ఇది కూడా లూజ్గా ఉండకూడదు, ఇది గట్టిగా ఉండాలి. అప్పుడు లూజ్ ఎక్కువ అయిపోతుంది. అందుకని దీనిలో ఉండే వాటర్ని కొద్దిగా తగ్గించుకోవాలన్నమాట. అప్పుడు పచ్చడి అసలు ఇక అనుమానం లేకుండా చక్కగా నిల్వ ఉంటుంది, బాగుంటుంది. పొట్టి పచ్చడి కూడా తింటాం కదా మనం. ఇక రేపు పొద్దునకి బాగా నీరు వస్తుంది ఇది. అప్పుడు రెండింటిని సెపరేట్ చేస్తాం. ఇలా పిండేసేసి ఇట్లా ఒక ప్లేట్లో, ఈ నీరంతా ఒక ప్లేట్లో అలా పెట్టేసేసి ఎండలో పెడతాం. ఏమన్నా ఎంత వండిస్తే అంత, ఒక 2 hours వస్తుంది కదా మన బాల్కనీలోకి. దీనిలో ఆయిల్ పోయిటం అయ్యేం అక్కర్లేదు, అప్పుడు ఏం లేదు. ఇవాళ చేయాల్సిందల్లా ఇదే అంతే. ఉప్పు పసుపు వేసేసి అట్లా పెట్టేయటమే, ఓవర్ నైట్ ఉంచేసుకోవటం. రేపు పొద్దున మన బాల్కనీలోకి ఎండ ఏ టైంకి వస్తుందో ఆ టైంకి చూసి పెట్టుకోవడం, అంతే. అది కూడా చూపిస్తాం. 3వ రోజు అట్లా పచ్చడి కలిపేసుకోవటం. కలర్ చూసావా ఎలా ఉందో. మళ్ళీ పసుపు కూడా యాడ్ చేసాం కదా, ఎల్లోగా వచ్చింది. దీనికి కారం ఎప్పుడు యాడ్ చేయాలి అత్తమ్మ? అదే అంత అయినాక, ఇదంతా డ్రై అయిన తర్వాత కారం అవసరం లేదు. తర్వాత లేదు, ఆ కొలతలు అప్పుడు చెప్తా. ఇప్పుడే చెప్తే మర్చిపోతావు కదా. అదే ఓకే. అంటే కారం అనేది తర్వాత ఒకేసారి. ఆవు పిండి, మెంతి పిండి అన్ని వేయాలి దీనిలో కూడా. అవన్నీ అన్ని 3వ రోజే. ముందు దీన్ని టైట్ చేసుకోవాలి, నీరు తగ్గేటట్టు చేసుకోవాలి. తగ్గేటట్టు చేసుకుని అప్పుడు పచ్చడి మొత్తం రెడీ చేసేసుకోవాలి. అప్పుడు చెబుతా ఆ తర్వాత ఏం చేయాలనేది. అది. సో ఇది తురిమిన పచ్చడి ఇది అయిపోయింది. నెక్స్ట్ మాగాయ చేయబోతున్నాము అత్తమ్మ, ఇది కూడా చెప్పండి. మాగాయ పచ్చడికమ్మా కాయ ముక్క పుల్లగా ఉంటే చాలు. ఏ పులిపి ఉన్న ముక్కలైనా వాడుకోవచ్చు. ఇది మనం పెద్ద రసాలు వాడాం. ముక్కలు తోలు తీసేసమ్మా, కాయ తోలు తీసేసి ఇలా మనకి ఇంకా పొడుగు ముక్కలు కోసుకోవచ్చు, ఇంకా చిన్నవి కోసుకోవచ్చు, మన ఇష్టం. మనం ఎప్పుడు ఇలా కోసుకుంటాం, మోడరేట్గా ఉంటుంది. ఇంత పొడుగు యొద్దులేని ఇంత కోసుకుంటాం. ఇది కూడా ఉప్పు పసుపు రాసేసి ఓవర్ నైట్ ఉంచేసేసి మళ్ళీ ఇది కూడా ఎండలో పెట్టాలా దీనిలాగా? రేపొద్దున అంత నీరు, దానికి వచ్చినంత నీరు రాదు, ఎందుకంటే తురిమింది కదా. ఊరికే పెట్టాలి, కాసేపు పెట్టాలి, ఆరాలి. ఓకే. ఇది కూడా ఎన్ని ముక్కలు అయినాయో కొలుసుకుందాం. ఓకే. రెండు. ఇది 2 రకాలుగా పట్టచ్చమ్మా. ఈ పచ్చడి అప్పటికప్పుడు ముక్కలు కోసి మాగాయ పచ్చడి, పచ్చి ముక్కల పచ్చడి అంటారు, అట్లాగూ పట్టచ్చు. ఇంకోటేమో డ్రై చేసి, అంటే మరీ మా అమ్మాళ్ళ కాలంలో అయితే, మా చిన్నప్పుడు అయితే ఎండబెట్టి ఇట్లా వేసి నేలకేసి కొడితే డాంగ మోగేది. అంత గట్టిగా నాకు అస్సలు ఇష్టం ఉండదు అట్లా. నాకేంటంటే ముక్కలు ఇట్లా చేసేసి ఉప్పు పసుపు రాసి ఓవర్ నైట్ ఉంచేసి ఎండలో పెట్టేస్తే మన్నాడు
పచ్చడి తయారు చేసుకోవచ్చు అక్క. ఇది బాగా డ్రైగాను ఉండదు, అట్లన్నీ మరీ పచ్చిగాను ఉండదు, ఇలా ఈ స్టేజ్ అంతే. ఇప్పుడు కూడా చేసేసుకోవచ్చు, దీన్ని కలిపేసుకోవచ్చు, పచ్చడి మొత్తం తయారు చేసేయచ్చు, ఉప్పు పసుపు కారం ఆవు పిండి అన్నీ వేసి. కానీ ఇట్లా చేస్తే బాగుంటుందని ఒక రోజు అట్లా ఉంచుతున్నాను అనమాట నేను. దీనికి కూడా అంతే, 1కి పావు. దీనికి కూడా పావు అంతే. సో ఇప్పుడు ఓన్లీ సగం వేసుకుంటున్నాం, ఉప్పు వేస్తాం, పావే. సో 3 అయినాయి కదా, ఇక్కడ సగం వేస్తే చాలు. ఉప్పు మాత్రం ఏ పచ్చడికైనా చాలా చాలా జాగ్రత్త తీసుకోవాలమ్మా. అది ఎక్కువైతే నోట్లో పెట్టలేం కదా మనం, తక్కువైతే కలుపుకుంటాం. చూడండి, ఇంకొంచెం వేయి చాలు. ఇంతవరకు వేస్తే కలిపే రోజు ఏం పడుతుందో పసుపు కూడా వేయమ్మా, ఏం పడుతుందో అది అప్పుడు కలుపుకోవచ్చు. అది ఒకసారి ముందే వేసేస్తే కనుక ముక్కలు పీల్చేస్తాయి. ఆ ముక్క బాగా ఉప్పుగా అయిపోతుంది, దానిలో వేసే మిగిలిన మసాలానేమో చప్పచప్పగా ఉంటుంది, ఏమీ చేయలేము. చాలమ్మా. దీనిలో మామూలుగా ఆవు పిండి మెంతి పిండి అవన్నీ వేసేసి తాలింపు పెడతాం. దీనికిను ఆ తీపి పచ్చడికి కూడా రెండుకి కూడా నూనెతో తాలింపు పెట్టాలి. ఆవకాయ పచ్చడికి అలా పెట్టలేదు. అవును, దానికి తాలింపు మళ్ళీ దానికి పెట్టాను, తర్వాత నెమ్మదిగా వేస్తాను అన్నాను కదా. ఏంటి వెల్లుల్లి పట్టాం, వీటన్నిటికీ తాలింపు. ఆల్రెడీ అదే పైన ఉంటది కదా ఆయిల్. ఆవకాయ పచ్చడి ఏమో ముక్కలు డిప్ అవ్వాలి, పైకి నూనె ఎలా తేలాలి. దీనికేమో అంత పొయ్యక్కర్లా, మన ఇష్టం. కొంచెం మరీ కొద్దిగా కాదు, తాలింపు వేస్తే చాలు. కలిపాం కదా, దీనికి జాడి అది డబ్బా ఇచ్చేసి దీనిలో నుంచి కూడా నీరు వస్తుంది రేపు పొద్దుడికి. 2 రకాలు పట్టచ్చు. ఇది పచ్చి ముక్కల పచ్చడి, ఎండు ముక్కల పచ్చడి అనాలి దీన్ని. మనం ఎండు ముక్కలు అంటే బాగా ఎండబెట్టట్లా, ఇట్లా అదే నీరు తీసేసి కొద్దిగా పెట్టడం అన్నమాట. అప్పుడు లూజుగా రాదు పచ్చడి. నేను చూసాను చిన్నప్పుడు అందరూ వాళ్ళ ఇంటి ముందు అలా ఇలా మ్యాంగోస్ ఎండ పెట్టేవారు. ఎందుకు ఎండ పెట్టేవారు ఇలాగా అనుకునేదాన్ని. ఇంకోటి ఏంటో తెలుసా, ఇట్లా ఎండబెట్టిన అన్ని పచ్చడికి కాదు. ఇది వరకటి కాలంలో ఒరుగు అనేవారు. ఒరుగు అంటే డ్రై చేయటం అనమాట. వాటిని ఎండబెట్టిన ముక్కల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం, ఆమ్చూర్ లాగా పౌడర్ చేసుకోవచ్చు. ఎండబెట్టిన వాటిని మళ్ళీ పప్పులో అట్లా వేసుకోవడానికి వాటిని వేడి నీళ్ళలో వేసి అట్లా చేసేవారు. అంటే ఇయర్లీ వన్స్ వస్తుంది కదా, అందరూ తినేవారు. కానీ అంత బాగోదు నాకైతే. మనం ఏం చేస్తామంటే మామిడికాయ సంవత్సరం అంతా వాడుకోవాలంటే పొల మామిడికాయలు ఇలా ఇంతవరకు ముక్కలు కోసి ఫ్రిడ్జ్ టూర్ లో చూపించాం కదా ముక్కలు, అట్లా పెట్టుకుంటే చాలు. అప్పటికప్పుడు ఫ్రీజర్ లో పెట్టుకుంటా. అంటే అప్పట్లో ఫ్రీజర్ లేవు కాబట్టి అలా ఎండ పెట్టుకునే. ఇది అప్పటిని పెట్టడమే, ఉంచటమే. రేపు పొద్దున ఈ 2 తీసి క్లోజ్ చేసాను. ఈ 2 తీసేసి ముక్కలు విడిగా తీసి ఎండలో పెడితే పచ్చడి రెడీ అయిపోతుంది. ఓకే, రేపు రెడీ చేసేసుకోవచ్చు. రేపు కానీ ఎల్లుండి కానీ. రేపు ఎండలో పెట్టాలి, అవతల రోజు అంటే 3వ రోజు మొత్తం కలపాలి, అంతేనా? రేపు సాయంత్రం కూడా కలుపుకోవచ్చు. నీకు షూటింగ్ ఉంది కదా రేపు, షూటింగ్ ఉంది అందుకని. The next day. ఆఫ్టర్ 1 డే ఇది. సో ప్రీవియస్ డే ఇది ఉప్పు పసుపుతో కలిపి పెట్టింది మీరు అందరూ చూసారు. సో ఈ రోజు ఇలా డ్రైగా ఎలా వచ్చింది ఏంటి అవన్నీ అత్తమ్మ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అత్తమ్మ చెప్పండి. అత్తమ్మ ఏదైతే చెప్పాను కదమ్మా, నిన్న ఉప్పు పసుపు వేసి పెట్టాము, తెల్లారికి బాగా నీరు వస్తుంది అన్నాం కదా. అలాగే తెల్లారి ఏం చేశానంటే ఇలా పిండేసేసి ఆ రసం దానిలో ఇలా పిండేసేసా. ఇదిగో ఈ 6 వరకు వచ్చింది. పిండేసి 2 ప్లేట్లో ఎండలో సేపు ఎండలో పెట్టాను. మనకి ఎండ వచ్చినంతసేపు, తర్వాత మిగిలిన టైంలో ఫ్యాన్ కింద పెట్టి ఇంత టైట్ చేసుకున్నాం. ఎందుకు ఇంత టైట్ చేసుకున్నాం అంటే ఇది స్వీట్ వేసేది కదా, మనం స్వీట్ చేస్తున్నాం. టిఫిన్ లోకి బెల్లం తురుము పచ్చడి కదా, బెల్లం పాకం పడుతుంది. దీనిలో తడి ఎక్కువ ఉంటే గనక ఇది అది కలిపి బాగా లూజ్ గా అవుతుంది, పచ్చడిగా ఉండదు. అందుకని ఇంత టైట్ చేయాల్సి. ఓకే, ఇప్పుడు ఇది జ్యూస్ యూజ్ అవుతుంది అత్తమ్మ? అయ్యో దానిలోనే వేసేది ఇప్పుడు. ఓకే, అంటే మళ్ళీ లూజ్ ఏమవుతుంది, ఉప్పు పసుపు దీనిలోదే కదా. అది ఇది కూడా ఎండలో పెట్టి ఇది కూడా ఇంత టైట్ అయింది. ఇప్పుడు నేను 5 అయిందమ్మా, 5 దీనిలో 5 అయింది. ఇప్పుడు ఇది ఎంత అయిందో చూసి ఎండిన తర్వాత ఎంత వస్తుందో దీని ప్రకారం ఉప్పు కారం తర్వాత బెల్లం అవన్నీ వేసుకోవాలి. నొక్కకూడదు. ఇలా 1 దానిలో కలిపేయాలమ్మా. 3 మనం 5 తీసుకున్నాం కదా నిన్న, అంటే ఒకదాని విలువ తగ్గిపోయింది. ఆ రసం కానీ ఇది కానీ దీనిలో రసం అంతా కూడా డ్రై 3/4 వచ్చింది. 3/4 వచ్చింది. సో 4 వేసుకో, 4 లెక్క వేసుకో. 5
5 దీంతో అయితే 4 అయినట్లు లెక్కేసుకుందాం. దాని ప్రకారమే ఉప్పు కారం అవి వేసుకుందాం. సో ఒక్కదానికి ఎంత వేయాలి అన్నట్టు ఇప్పుడు? ఒకదానికి ఇది స్వీట్ డామినేట్ చేయాలి దీనిలో. స్వీట్ మ్యాంగో కదా ఇది, అందుకని ఆవు పిండి మెంతి పిండి అవి ఎక్కువ డామినేట్ అవ్వకూడదు. డామినేషన్ దీని పచ్చడి పేరే స్వీట్ కలిపింది, స్వీట్ స్వీట్ తురుము పచ్చడి కాబట్టి స్వీట్ డామినేట్ చేయాలి. ఇప్పుడు దీనికి ఫస్ట్ ఏం చేయాలంటే ఇదంతా కలిపి కాదు, ఫస్ట్ ఏం చేయాలంటే తాలింపు రెడీ చేసుకోవాలమ్మా. ఇప్పుడు అయిపోతుంది పచ్చడి మొత్తం ఫైనల్ అన్నమాట. తాలింపు రెడీ చేసుకోవాలి, దీనిలో వేసే బెల్లం పాకం పట్టుకోవాలి మనం. సో అందుకని ముందు ఆ కొలతల ప్రకారం పొయ్యి మీద చేసేసుకుని అప్పుడు ఉప్పు కారాలు కలుపుకుందాం. ఓకే. బెల్లం కూడా ఏం చేయాలన్నమాట, ఇది బాగా పుల్లగా లేదు, ఇది కొంచెం తీపి ఉంది. 1కి 3/4 వేయాలి. మరి 4 కదా, 4 3/4 వేయాలి. ఒకటైంది. మూడు ఇంకోటి అట్లా. ఓకేనా? ఇది 2 రకాలుగా తీసుకోవచ్చు, కొలతగాను తీసుకోవచ్చు, తూకంగాను తీసుకోవచ్చు, ఏదైనా ఒకటే. ఓకే. ఎంత పడుతుంది ఇప్పుడు బెల్లం దీనికి? అంజు ఇది కొలిసాం కదమ్మా, దీంతో కొద్దిగా తక్కువ 4 అయింది. అప్పుడు 1కి 3/4 దాకా బెల్లం తీసుకోవాలి సుమారుగానే. 1 3/4 అంటే 4 3/4 తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఉప్పు కారం ఎన్ని దీనిలో కలపడానికి ముందు ఈ బెల్లం కరిగించుకోవాలి. ప్లస్ దీనికి తాలింపు కూడా వేయాలి పచ్చడికి. తాలింపు కూడా ఒక పొయ్యి మీద తాలింపు, ఒక పొయ్యి మీద ఇది కరిగించుకుని తెచ్చిపెట్టుకుని వేడి ఏది వేయకూడదు. తాలింపు ఆరాలి, బెల్లం ఆరాలి. సో ముందు ఆ పని చేసుకొద్దాం, అప్పుడు ఉప్పు కారాలు అన్ని తర్వాత కలుపుకుందాం. ఓకే. అయితే బెల్లం పొయ్యి మీద కరిగించాలంటే నీళ్ళు పోయకూడదమ్మా. నీళ్ళు అస్సలు తడి ఏ నిలవ పచ్చడికైనా సరే ఒకటే స్టాండర్డ్ గుర్తమ్మా, ఏంటంటే నీటి చుక్క తడి, మన చెయ్యి కానీ వాడే గిన్నెలు కానీ గరిటెలు కానీ ఏది తడి అనేది ఉండకూడదు, అది లెక్క. బెల్లం ఏంటన్నమాట దానిలో పోయటానికి కరిగించాలి. ఓకే. అందుకే కానీ బెల్లం కరగాలి కదా అని గబికిన కాస్త నీళ్ళు పోయి అట్ట చేయకూడదు. మంజు ఇది బాగా ఉండపాకం అలాంటి పాకాలు రావక్కర్లా, కరిగితే చాలు. కరిగితే అంతే కాదు, కరిగితే కాదులే కానీ స్టిక్కీగా వస్తుంది చూడు, ఇలాగ జిగురు తీసుకుని ఇట్లా అంటే ఇట్లా ఇట్లా అట్లా రావాలి. మంజు ఈ స్టేజ్లో తీసేయచ్చమ్మా, తీసేయచ్చు. ఇది దీనికి ఏమీ ప్రత్యేకంగా పాకం ఉండరావటం అట్లా అక్కర్లేదు, ఎందుకంటే నీళ్ళు పోయలేదు కదా మనం, దానిలో ఇది కరగటమేగా దాని నుంచి ఉడుకుతాను చాలు. ఇక దీన్ని ఏం చేయాలంటే ఫ్యాన్ కింద పెట్టి, వేడిది అస్సలు పోయకూడదు, తాలింపు కానీ ఇది కానీ వేడిది అనేది పోయకూడదు, ఫ్యాన్ కింద పెడతాం తొందరగా. అక్కడ ఒక స్టాండ్ వేసాను. కొంచెం పచ్చడికి తాలింపు అమ్మ నువ్వుల నూనె వేయాలి. ఓకే. శనగ నూనె పోసుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ మనకు అలవాట్లేదు, మనం నువ్వుల నూనె పచ్చడి అంటే నువ్వుల నూనె అంతే అంతే. ఇది కూడా ఆవకాయ లాగా డిప్ అవ్వక్కర్లా పచ్చడి, మనం సుమారుగా కొద్దిగా వేసుకోవచ్చు అంతే, అంత చాలు. ఓకే. మంజు పొంగు వస్తే ఎందుకు అసలు తాలింపులకు మామూలుగా పొంగు రాదు, ఎందుకు ఇలా పొంగు వచ్చిందంటే ఒరిజినల్ అయితే అట్లా వస్తుందంటమ్మా. ఒరిజినల్ ఏ నూనె అయినా సరే మనం సన్ఫ్లవర్ ఆయిల్ తెప్పిస్తాం కదా, అది కూడా వస్తుంది. అయితే ఏంటంటే ఇట్లా పొంగి పోదు కింద, అది ఎక్కువ అప్పుడు డీప్ ఫ్రైకి వాడతాం కదా, డీప్ ఫ్రైకి వాడేటప్పుడు ఎక్కువ బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు వేస్తాం. ఇది అన్నిటికంటే ఎక్కువ వస్తుంది నువ్వులని తాలింపులకి భయం దీంతో, అందుకని మనం కొద్దిగా అయినా సరే పెద్ద గిన్నెలో పెట్టుకోవాలన్నమాట, అది మనం తెలుసుకోవాల్సిన విషయం. 4 ఎండుమిరపకాయలు కూడా, 4 ఎండుమిరపకాయలు అమ్మ అది తీయి, ఇంగు చివరిలో వేయాలి, కరివేపాకు, శనగపప్పు వేస్తారు కానీ ఏమన్నా శనగపప్పు పెద్ద ఇష్టం, మెత్తగా అయిపోతుంది కదా కొంతమంది అయితే ఒట్టి ఆవాలు, ఎండుమిరపకాయలు,
ఇంతవరకు ఇంతవరకే వేస్తారు. కరివేపాకు బాగుంటుంది వేస్తే, వెల్లుల్లిపాయ బాగుంటుంది. వెల్లుల్లిపాయలు నూనెలో వేగితే ఒక రకం, మిరపకాయ కూడా బాగుంటుంది అనుకుంటా కదా పచ్చడిలో అన్ని ఊరి బాగుంటుంది. అవును, అల్లపచ్చట్లో బాగుంటాయి చూసావా, నేను తింటాను అల్లపచ్చట్లు. ఇది పులిహోరలో కూడా బాగుంటది ఎండుమిరపకాయ. అవును, ఇంగువ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇది ఇందులో. చిన్న స్పూన్లో 2 స్పూన్ వేస్తా, మళ్ళీ పొంగు వస్తుంది అతను. చిట్పట్లాడితే అప్పుడు తాలింపు వేగినట్లు లెక్క. ఆవాలు చిట్పట్లాడుతూ ఉన్నప్పుడమ్మా తీసేయచ్చు, అన్ని కాదు ఇంకా మాడిపోతాయి, తీసేయాలి, పొయ్యి తీసేసాయి. దీన్ని ఏం చేయాలి, ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. మంజు దీనికి కారం అమ్మ 1కి 1/4 తీసుకోవాలి. ఇది దగ్గర 4 అయింది కదా, ఇలా వేద్దాము. ఈ కారం ఒకవేళ ఎక్కువైతే అని మళ్ళీ కలుపుకుంటూ చూసుకుందాం. అట్లాగే మెంతిపిండి దానిలో సగం, మెంతిపిండి కదా ఆవుపిండి, ఇది 1 వేసాం కదా, అది 1/4 వేద్దాం. ఇది దీనిలో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బెల్లం డామినేట్ చేయాలి, మిగిలినవి తక్కువ వేయాలి, బట్ తక్కువ వేయాలి, ఇంతే. 1/4 వేసా. మెంతిపిండి ఇంకా తక్కువ వేయాలి, అది చేయదు కదా, ఒక 2 స్పూన్స్ వేద్దాం. ఓకే, ఇంతే. ఓకే, సాల్ట్ కూడా 1/2. కారం ఎంత వేసామో అంత వేయాలి, కారం అంత వేయాలి. కానీ కారం దీనిలో కొద్దిగా ఉప్పు వేసాం కమ్మా, ఉప్పు పసుపు వేసాం కదా, అందుకని చాలా తక్కువ వేద్దాము. ఎంత తక్కువ అయితే అంత వేసుకుందాం. దానిలో వేసాం కాబట్టి 1/4 వేసినట్టు గుర్తు, 1/4 వేసాం. సో ఇది పడుతుంది అంతే. ఇక వెల్లుల్లిపాయ ఏమో ఇలా పేస్ట్ చేసి వేయాలి, కొద్దిగా 8 వెల్లుల్లిపాయలు, లెక్కేమి లేదు, పేస్ట్ చేసేసి ఇది బాగా కలుపుకోవాలి. ఓకే, అన్నీ వేసినట్టేగా. ఇప్పుడు పచ్చడంతా కలిపామమ్మా, బెల్లం వెయ్యి. మంజు ఇట్లా జిగురులాగా ఇట్లా రావాలి పచ్చడి. స్వీట్ డామినేషన్ ఉండాలి, బెల్లం డామినేషన్ ఉండాలి, అంటే జిగురుగా ఉండాలి. అప్పుడు పచ్చడి బాగా కరెక్ట్గా కొలతలు అన్నట్లు లెక్క అనమాట. బాగున్నాయి కదా, టేస్ట్ బాగుంది. ఇది మనం దోశల్లోకి, ఊతప్పంలోకి అట్లా తింటాం, ఇడ్లీలు కూడా తినొచ్చు కావలిస్తే. అన్నీ కలిపేసాము. తాలింపు కూడా నూనె ఎప్పుడు కూడా వేడి చేయకూడదమ్మా, ఆరబెట్టుకోవాలి. బెల్లం కూడా అట్లాగే బాగా ఆరబెట్టాం కదా. అవును, ఇప్పుడు తాలింపు ఆరిపోయింది కదా, పోసేయి. తాలింపు వేసాం కదా, ఇది మొత్తం పచ్చడికి పట్టేటట్టుగా మిక్స్ చేయాలి, అబ్జర్వ్ చేసేసుకుంటుంది, మిక్స్ చేసేసేయాలి. వెంటనే బాటిల్స్లో పెట్టుకోకుండా రేపొద్దురు దాకా ఇలాగే ఉంచావనుకో, రేపొద్దురు ఒక్కసారి కొంచెం టేస్ట్ చూసి, ఉప్పు అది డెఫినెట్గా పట్టదు. ఒకవేళ పడుతుంది అంటే మిక్స్ చేసుకోవచ్చా? అక్కర్లే, అందుకు మళ్ళీ బాటిల్స్లో తీసినాక మొత్తం తీయలేం కదా, అక్కర్లే అసలు. మనకి బాటిల్లో కూడా పెట్టుకోవచ్చు, పని అయిపోతుంది. ఓకే, ఆయిల్ ఎంత వేసినా పీల్చేసినట్టుగా అవుతుంది. ముక్కలు దాంతోపాటు ఎండబెట్టాం కదా ఇవాళ కూడా, దీన్ని అది 2 కలిపేసాం. సో అది తీపి పచ్చడి అయిపోయింది. ఇది రెండోది మాగాయ పచ్చడి. ఈ మాగాయది కూడా ఎండలో ఎండపెట్టి ఆ నీళ్ళు కూడా సపరేట్ చేసి పిండి వచ్చిన నీళ్ళని ఇప్పుడు ఇందులో వేసారనమాట. కాకపోతే ఇది ఈ నీళ్ళని ఎక్కువ ఎండపెట్టలేదు కదా అత్తమ్మ, ఎందుకంటే బాగా గట్టిగా వస్తుంది.
దానికైతే బెల్లం కూడా కలిసి లూజ్ వస్తుంది కాబట్టి బాగా డ్రై చేసాం. దీనికి ఎక్కువ ఎండకూడదు, పచ్చడి పొడి పొడిగా రాకూడదు, ఆగకూడదమ్మా. మొత్తం చక్కగా ఓన్లీ ముక్కల్ని మాత్రమే ఎక్కువ ఎండ పెట్టారు. పెట్టాను. ఆ పిండిన నీళ్ళనేమో ఊరికే మామూలుగా పెట్టేశారు, ఎండ పెట్టలేదు. కాసేపు ఉంచాను, అది కూడా ఎండలో ఎక్కువసేపు పెట్టలేదు. సో నిన్న ఆల్రెడీ ఇది కలిపేటప్పుడు ఉప్పు పసుపు వేసి కలిపాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఉప్పు వేయట్లేదంట, కారం మాత్రమే వేస్తున్నాము. కారం కూడా హాఫ్ వేయమంటున్నారు అత్తమ్మ. ఎందుకంటే ఒకటికి ఒక 1/4 వేయాలి కారం. మూడు డబ్బాలు ఉంది నిన్న, దాంతో 3 బౌల్స్ ఉంది. సో హాఫ్ వేయమంటే సరిపోతుంది. హాఫ్ వేసి తర్వాత మనం చూసుకుందాం. ఓకే, హాఫ్ వేస్తున్నాం అంతే. పోసే. అట్లాగే ఒక 3 స్పూన్లు ఆవపిండి, మెంతిపిండి తక్కువ వేసుకో. 1 స్పూన్ అయినా వేసి మా చిన్నప్పుడైతే దీనికి తాలింపు వేసేవాళ్ళు కాదు, ఎండు పచ్చడి అనేవారు. ఎండ పెడతారు కాబట్టి ఎండు పచ్చడి అనేవారు. మరీ గట్టిగా ఉండేది ఆ పచ్చడి, ఎందుకంటే బాగా డ్రై చేసేవారు ఆ ముక్కలు. ఆ నీరు పోస్తే కూడా ఎంత గట్టిగా వచ్చింది. మాగాయమ్మ ఎండు మొక్కల పచ్చడి, పచ్చి మొక్కల పచ్చడి అని పడతారు. ఎండు మొక్కలు అంటే బాగా ముక్కలు ఎండబెట్టేస్తారు, గట్టిగా మరీ డ్రై అయిపోతుంది. పచ్చి మొక్కలు అంటే కాసేపు ఎండలో పెట్టి అట్లా పట్టాయి. మనది అటు ఇటు కాకుండా మోడరేట్ గా మనం అన్ని చేసుకుంటున్నాం. దీనికి తాలింపు వేస్తాం కదా, తాలింపు వేస్తే మళ్ళీ మామూలు అయిపోతుంది, సెట్ అయిపోతుంది. అదే ఇవి మా 2 పచ్చడిలు. తీపి తురుము పచ్చడి టిఫిన్స్లోకి చాలా బాగుంటాయి. అండ్ మాగాయ పచ్చడి మీ అందరికీ బాగా తెలుసు. సో మేము ఇలా చేసుకుంటాము. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. మీరందరూ ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చింది చెప్పండి. ఒకవేళ మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే అది కమెంట్స్లో చెప్పండి, అది నెక్స్ట్ వీడియోలో మీకు అది క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. లేదా మీరు ఇంకేదైనా మా అత్తమ్మతో నేర్చుకోవాలి, ఇంకేదైనా మీరు కనుక్కోవాలి అనుకుంటే అది కూడా అడగండి. షూర్, డెఫినెట్లీ అది క్లియర్ చేయడానికి ట్రై చేస్తాము. సో ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మంజులా నిరుపమ్. లవ్ యూ ఆల్.